నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఉగ్రవాదులు ప్రస్తుతం తమ సొంత గడ్డపైనే అభద్రతా భావంతో కాలం వెళ్లదీస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రాంగణంలో 2008 నాటి ముంబై ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన కథనాలను పరిశీలించారు. గతంలో దేశ ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఉగ్రవాదులే తమ సొంత గడ్డపై అభద్రతా భావంతో ఉంటున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపైన విమర్శలు గుప్పించిన మోదీ గత ప్రభుత్వాల విధానాలు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ఉండేవని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని తెలిపారు. తమ విధానాలతో ప్రజలను ఆశావహ దృక్పథం వైపు నడిపిస్తున్నట్లు వివరించారు. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి, ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని మోదీకి సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామని ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులను ఎదుర్కోవడం తనను ఎంతో బాధించిందని చంద్రబాబు తెలిపారు. 53 రోజులు జైల్లో ఉన్నా మనోధైర్యం కోల్పోలేదని, జైలుకు వెళ్లాక తనలో పట్టుదల మరింత పెరిగిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు, ఒకే ప్రభుత్వం కొనసాగితే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ప్రజలను భాగస్వామ్యం చేసేలా తమ పాలన ఉంటుందన్నారు. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి, చెల్లిపైన వాళ్ల పార్టీ నాయకులు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవద్దా అని నిలదీశారు. కూటమి నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన జగన్ సొంత జిల్లా వైసీపీ కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వైఎస్ఆర్ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి, కో కన్వీనర్లు సునీత, నిశాంత్ కుమార్కు పోలీసులు తాకీదులు పంపారు. వారు అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల గోడలు, తలుపులకు నోటీసులు అంటించారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఈ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే వారంతా విచారణకు డుమ్మా కొట్టడంతో పోలీసులు గాలిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వీరిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు రవీందర్ రెడ్డి, సునీత, నిశాంత్ కుమార్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వారి నుంచి వచ్చిన కంటెంట్ను కో కన్వీనర్లు తమ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు. ఒక్కో కో కన్వీనర్ గ్రూపుల్లో 200 నుంచి 250 మంది ఫాలోవర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్న పులివెందుల పోలీసులు అతనిపై సెర్చ్ వారెంట్ జారీ చేశారు. లింగాలం మండలం అంబకపల్లెలోని రాఘవరెడ్డికి ఇంటికి నోటీసులు అంటించారు. వారం నుంచి పరారీలో ఉన్న రాఘవరెడ్డి కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి పై అధికారుల అనుమతి తీసుకున్నామని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఇంట్లో వస్తువులు, డిజిటల్ డాక్యుమెంట్లు, అనుమానాస్పద వస్తువులు సీజ్ చేసేందుకు అనుమతి ఉందని తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డి ఇంట్లో సోదాలకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. సునీత, షర్మిల, విజయమ్మపై ఈ ఏడాది జనవరిలో వరుసగా 4 రోజుల పాటు వర్రా రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ కంటెంట్ను అవినాష్ రెడ్డి ద్వారా పిఏ రాఘవరెడ్డి ఇచ్చారని వర్రా వాంగ్మూలంలో పేర్కొన్నారు. దాని ఆధారంగా రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం సవాల్తో బీజేపీ నేతలు మూసీ పక్కన నిద్రించడం సంతోషమని అన్నారు. 1,50,000 కోట్లు ఎవరి సొత్తని సీఎం ఖర్చు పెడుతున్నారో బీజేపీ నేతలు అడగాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తున్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధాని అంటున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. గత 24 ఏళ్లలో కేసీఆర్ను ఫినిష్ చేస్తామన్న చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసునన్న కేటీఆర్, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని, ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దవారు కాలేరని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తుస్సు బాంబుల శాఖ మంత్రిగా అభివర్ణించిన కేటీఆర్, అమావాస్యకు కొన్న బాంబులు పౌర్ణమి వచ్చినా పేలలేదని వ్యాఖ్యానించారు. మూసీ పరివాహకంలో బీజేపీ నేతలు ఒకరోజు నిద్ర చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు వరదల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలా వద్దా అనేది కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ నెల 19న వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై హనుమకొండలో మహేష్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు నూకలు చెల్లిపోయాయని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసింది, తాము ఒక ఏడాదిలో ఎంత చేశామో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. భవిష్యత్తు తరాల భద్రత కోసమే మూసీ ప్రక్షాళన అని మహేష్ గౌడ్ వివరించారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు మాజీ ఎమ్మెల్యేను 2 గంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు జైపాల్ యాదవ్ తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశానన్న జైపాల్ యాదవ్, ఆయన తమ సామాజిక వర్గానికి చెందినవారు కావటం వల్ల కుటుంబ వివాదాన్ని కలిసి పరిష్కరించినట్లు వెల్లడించారు. తాను 2 ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశానన్న ఆరోపణలపై పోలీసులు వివరణ కోరారని, వారు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారని వివరించారు. 2 కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్ నెంబర్లు ఇచ్చానన్న జైపాల్ యాదవ్, వాటిని ట్యాపింగ్ చేసిన సంగతి తనకు తెలియదన్నారు. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరు గాయపడినట్లు తెలిసింది. ఎదురుకాల్పులో 2 భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఆ అధికారి ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సరిహద్దు భద్రతా దళం, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు ఎన్నికయ్యారు. రామ్మూర్తి నాయుడు మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రామ్మూర్తి నాయుడు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. నిష్పాక్షిక జర్నలిజం, విలువలతో కూడిన పాత్రికేయంతో రామోజీరావు సమాజంపై చెరగని ముద్ర వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. వ్యాపారాల్లో కూడా సమాజ హితం, ప్రజా శ్రేయస్సు చూసిన ఏకైక వ్యాపారవేత్త అని గుర్తు చేసుకున్నారు. నిత్యస్ఫూర్తిగా నిలిచే రామోజీరావు జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని చంద్రబాబు సూచించారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన రామోజీరావు స్ఫూర్తి ప్రదాత అని మంత్రి లోకేష్ స్మరించుకున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులతో, విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు. రామోజీరావు ధైర్య సాహసాలు సమాజానికి ప్రేరణ కలిగిస్తాయని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో పుష్పాంజలి ఘటించారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ వర్సిటీలో వీసీ రజని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు జయంతి సందర్భంగా తెలంగాణలోనూ పలుచోట్ల నివాళులర్పించారు. సికింద్రాబాద్ వారాసిగూడలో భాజపా నేత రవిప్రసాద్ గౌడ్ చీరెలు పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో రామోజీరావు చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. దౌలతాబాద్ మండలం యాంకీ గ్రామంలో సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ పెన్సిల్తో రామోజీరావు చిత్రపటం, కోడిగుడ్లపై చిత్రాలు వేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాలలో గ్రంథాలయంలో రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు.